సార్ ఒకటి చెప్పండి, అసలు ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చట్టబద్ధమైన స్టాక్ మార్కెట్ లాగా చేసుకోవచ్చా? ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూస్తుంటారు, మన వాళ్ళ లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, అసలు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే డబ్బే డబ్బు అని చెప్తారు. మీరు 10 times పెరుగుతుంది. అసలు డాలర్ల విలువ, రూపాయల విలువ ఎందుకు తగ్గుతుంటుంది, ఎందుకు పెరుగుతుంటుంది? మనీ యాక్చువల్గా మనీ వాల్యూస్ ఎందుకు ఈ హెచ్చు తగ్గులు వస్తుంటాయి? కరెన్సీ నా దగ్గర ఒక 5,000 ఉంది. నేను ఈరోజు ఫారెక్స్లో ట్రేడింగ్ చేయడం ప్రారంభించవచ్చా? ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలంటే ఇప్పుడు ఈ వెబ్సైట్లలో వాటిలలో కూడా చాలామంది ఆఫర్ చేస్తుంటారు, ఫారెక్స్ కొనండి మంచి లాభాలు వస్తాయని. వాటిని నమ్మొచ్చా? ఎనీ అడ్వైజర్ అండి. అసలు మన దేశంలో రిస్ట్రిక్షన్ ఉంది, సరే మనకు సంబంధించి ఏ దేశాల్లో ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు? ఓన్లీ వెరీ ఫ్యూ కంట్రీస్. ఫారెక్స్ ట్రేడింగ్ బెటరా మన ఇండియన్స్కి, స్టాక్ మార్కెట్ బెటరా? ఇన్వెస్టర్ నేను, నాకు అంత టైం లేదు, నేను ఐ వాంట్ టు ఇన్వెస్ట్ అంటే కొత్తగా ఇందులోకి ఎంటర్గా అయ్యేవాళ్ళు కానీ చేసే అతిపెద్ద మిస్టేక్స్ ఏంటి? అతిపెద్ద మిస్టేక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటే చాలామంది రియల్ ఎస్టేట్ వైపు వెళ్తారు. ఆ తర్వాత ఉన్న ఆప్షన్ ఏంటి? స్టాక్ మార్కెట్. దీని బాప్ ఇంకొకటి ఉంది, ఫారెక్స్. ఫారెక్స్లో కనుక పెట్టుబడులు కనుక పెట్టి జాగ్రత్తగా డబ్బు చేసుకోగలిగితే కోట్లలో సంపాదించవచ్చు అనేది అందరూ చెప్తుండే మాట. మరి నిజంగా ఫారెక్స్లో అంత డబ్బు ఉందా? అంటే డబ్బు ద్వారా డబ్బును సంపాదించే ఈ ఫారెక్స్ ద్వారా కోట్లు సంపాదించవచ్చు, లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అని చెప్పే మాటలు నిజమేనా? అసలు ఇండియాలో దీనికి చట్టబద్ధత ఉందా? తెలియక చేస్తే జైలుకు కూడా వెళ్ళే అవకాశం ఉందా? మరి ఫారెక్స్ ఇంతగా ఊరించే ఈ ఫారెక్స్లో 99% మంది ఫెయిల్ అవుతుంటారు, అయినా కూడా దీనికి ఉన్న ఆకర్షణ తగ్గట్లేదు. మరి ఇంతకీ ఈ ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలా వద్దా, అసలు చట్టబద్ధమైన కాదా? ఈ విషయాలు చెప్పడానికి ఫారెక్స్ నిపుణులు ఆడపు సుమన్ గారు ఇవాళ మనతో ఉన్నారు. సో వారిని అడిగి ఫారెక్స్ ట్రేడింగ్కి సంబంధించిన అన్ని సందేహాలను తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్, సూపర్. సో మీరు ఫారెక్స్ అండ్ స్టాక్ మార్కెట్లో యు ఆర్ ద ఎక్స్పర్ట్, లాస్ట్ 20 years నుంచి చేస్తున్నట్టున్నారు. ఐ థింక్ మీకు సర్టిఫికేషన్ కూడా ఉందనుకుంటా, అంతేనా? అంటే ఏ సర్టిఫికేషన్ అదే? మామూలుగా NISM సర్టిఫికేషన్స్. ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లో వీటిలో ఉంటారో వాళ్ళందరికీ NISM సర్టిఫికేషన్ ఉండేది. ఓకే. అందులో ఎక్స్చేంజ్లో ఉన్నాను కాబట్టి నేను. అచ్చా, ఎక్స్చేంజ్లో పనిచేశారా మీరు? సౌత్ హెడ్గా చేశాను నేను ఎక్స్చేంజ్. ఓకే. అంటే ఫారెక్స్కి సంబంధించిందా లేదా? ఫారెక్స్. ఓ వావ్. మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి మాది. కరెన్సీ డెరివేటివ్స్లోనే ట్రేడ్ చేసాం, మెయిన్ మా ప్రోడక్ట్. గ్రేట్. అయితే మీ దగ్గర మా డౌట్లన్నీ తీరిపోతాయి అన్నమాట. వండర్ఫుల్. సార్ ఒకటి చెప్పండి, అసలు ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చట్టబద్ధమైన స్టాక్ మార్కెట్ లాగా చేసుకోవచ్చా? ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్కి చట్టబద్ధం కాదు, కానీ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. చట్టబద్ధమే కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇండియాలో కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడ్ చేయాలనుకున్నాం అనుకో, మన ఇండియాలో 4 పేర్సే ఉన్నాయి. USD, GBP, యూరో అన్నారు, JPY అని. ఈ 4 పేర్సే ఉన్నాయి. ఓకే. 2024 నుంచి అంతకుముందు వరకు ఈవెన్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ట్రేడ్ చేసి స్పెక్యులేటివ్ చేసేయచ్చు. కానీ 2024 తర్వాత రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఏం చేసిందంటే పక్కా ఎవరైనా ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి, ఫారెక్స్ ఎక్స్పోజర్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్ అవ్వచ్చు, లేదు అంటే మీ పిల్లల్ని ఎవరైనా అబ్రాడ్కి పంపిస్తున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అంటే అండర్లయింగ్ ఎసెట్ అంటారు. అది మీకు ఫారెక్స్కి ఎక్స్పోజర్ ఉన్నది అని మీరు ప్రూవ్ చేస్తేనే ట్రేడ్ చేయడానికి వీలవుతుంది. ఓకే. లేదంటే చట్టబద్ధంగా ట్రేడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే NRIs కెన్ ట్రేడ్. అది గ్లోబల్ మార్కెట్లో. అయినా
ఇప్పుడు మన వాళ్ళు చేయాలన్నా గ్లోబల్ మార్కెట్లోనే కదా. మన వాళ్ళు చేయాలన్నా కూడా గ్లోబల్ మార్కెట్లోనే చేయాలి. ఓకే. గ్లోబల్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, గ్లోబల్ మార్కెట్లో మీకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొన్ని. గ్లోబల్ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలంటే డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఉంటారండి. ఎలా అంటే బ్రోకర్స్ ఉంటారు, మార్కెట్ మేకర్స్ అని ఉంటారు. ఓకే. ఈ మార్కెట్ మేకర్స్ ఏంటి అంటే వాళ్ళు మార్కెట్కి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం ఈక్విటీ మార్కెట్ మీరు అకౌంట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే మీరు ఏం చేస్తారు, బై చేస్తే బ్రోకరేజ్ పడుతుంది అండ్ వేరే స్టాంప్ డ్యూటీ, మా ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అవన్నీ ఛార్జెస్ ఉంటాయి. మీరు ఇక్కడ ఈ మార్కెట్ మేకర్స్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఛార్జెస్ ఏముండవు. ఈ మార్కెట్ మేకర్స్ ఎక్కడ ఉంటారు? గ్లోబల్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్. సో ఏది మాట్లాడినా గ్లోబల్ మార్కెట్. గ్లోబల్ మార్కెట్స్. సో గ్లోబల్ మార్కెట్స్లో ఈ మార్కెట్ మేకర్స్ ఏంటి అంటే వాళ్ళు లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు మార్కెట్కి. అంటే ఎవరైనా దే కెన్ పార్టిసిపేట్, రిటైల్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. లిక్విడిటీ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎక్కడ అంటే స్ప్రెడ్ ఉంటుంది. స్ప్రెడ్ అంటే బై ప్రైజ్, సెల్ ప్రైజ్. దీన్ని బిడ్ ప్రైజ్ అంటారు, దీన్ని ఆస్క్ ప్రైజ్ అంటారు. ఈ బిడ్ ఆస్క్ ప్రైజ్ మధ్య వ్యత్యాసం ఉంటుంది కదా, దాన్ని స్ప్రెడ్ అంటారు. ఈ స్ప్రెడ్ అనేది ఏంటి అంటే మీరు $500 పెడితే ఒక స్ప్రెడ్, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో మైక్రో అంటే తక్కువ లాట్ సైజ్ లివరేజు అండ్ ఈ స్ప్రెడ్. మీ మనీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు రియల్ టైం అకౌంట్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, లివరేజ్ తక్కువ తీసుకుంటూ మీకు స్ప్రెడ్ తక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళు కొన్ని బోనస్లు ఇస్తూ ఉంటారు. ఆ బోనస్ అంటే మీరు $1000 పెడితే వాడు ఇంకో $200 ఎక్స్ట్రా ఇస్తారు. $1200 అకౌంట్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ స్ప్రెడ్లో తినేస్తారు మొత్తం అంతా కూడా. బిడ్ ఆస్క్ ప్రైస్ మధ్య స్ప్రెడ్ అనేది మన యూజువల్గా USD/INR మన ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు 88.0025 ఉందనుకోండి, 88.0050 అంటే 0.0025ని స్ప్రెడ్ అవుతుంది. అదే మీరు అక్కడికి వెళ్ళారనుకోండి 50 పైసా, 60 పైసా, 70 పైసా, అంటే మీకు లేమన్ లాంగ్వేజ్ అర్థమయ్యేలాగా చెప్తాను, హై స్ప్రెడ్ ఉంటుంది అన్నట్టు. లేమన్ లాంగ్వేజ్ కాదు, ఇప్పటిదాకా చెప్పింది కూడా మాకు ఏం అర్థం కాలేదు. ఓకే, హై స్ప్రెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు EUR/USD తీసుకున్నాను అనుకోండి, 1.12 ఉందనుకోండి, 1.12517 అలా ఉందనుకోండి, 1.12540 ఒక స్ప్రెడ్, అంటే 30 బేసిస్, 0.000030 30 బేసెస్ ఒకటి, 50 బేసెస్ ఒకటి, అలా డిఫరెంట్ స్ప్రెడ్స్ డిఫరెంట్ అకౌంట్స్కి ఉంటాయి. మీరు ఆగండి, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు. నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ అడుగుతాను. సో ఇండియాలో అయితే ఈ పరిమితులకు లోబడి ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు, రైట్? ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు, రైట్? ఇంకో రెండో ప్రధాన ప్రశ్న ఏంటంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూస్తుంటారు మన వాళ్ళు, లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, అసలు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే డబ్బే డబ్బు అని చెప్తారు, ఓవర్ నైట్ మిలియనీర్స్ అయిపోవచ్చు అన్న రేంజ్లో చెప్తారు. నిజమా కాదా? మీరు ఒక దగ్గర ల్యాండ్ కొని ఇక్కడ పెట్టేస్తే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ ఎన్ని వస్తాయి, మీరు 10 times పెరుగుతుంది అంటే మీరు అది కరెక్ట్ అని చెప్పగలుగుతారా కాదా? అక్కడ ఉన్న వాటిని బట్టి చెప్పొచ్చు. సో ఇది కూడా అంతే. ఎలా అంటే మీరు ఇక్కడ బై చేశారు అనుకుందాం, ఇప్పుడు గోల్డే చూడండి, గోల్డ్ ఇవి ఫారెక్స్ బ్రోకర్స్ దే ప్రొవైడ్ ఇన్ గోల్డ్ ఆల్సో, గోల్డే ఉంది. మీరు లాస్ట్ 3 monthsలో చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హై టచ్ చేస్తే ఇంకా పైకి వెళ్తూనే ఉంది. ఈరోజు కూడా సమ్ $3,800 ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టచ్ అరౌండ్ 4,300 వరకు వెళ్తే ఛాన్స్ ఉంది. ఇది అంటే మార్కెట్ ర్యాలీ. ఇప్పుడు మీరు ఒక USD/INR మీద లేదంటే EUR/USD మీద మీరు బై చేస్తున్నారు లేదంటే అమ్ముతున్నారు అంటే దాని పారామీటర్స్, దాని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ ఇన్లైన్, అంటే ఇక్కడ నుంచి ర్యాలీ వస్తుంది పైకి వెళ్తుంది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ మేక్ మరి సేమ్ లైక్ స్టాక్ మార్కెట్. కాకపోతే వై యూ మేక్ హ్యూజ్ మనీ అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఒక రిలయన్స్ కొనాలి అంటే $2,000 ఉంది అంటే మీరు 2,000 పే చేస్తేనే 2,000 వస్తుంది మీకు. డెరివేటివ్ మార్కెట్ ఉంటుంది రిలయన్స్కి కూడా, ఫ్యూచర్ మార్కెట్, దాని లాట్ సైజ్ వచ్చి 250, 2,000 ఉంటే 250, 5 లక్షలు. 5 లక్షల మీద మీరు ఒక 25%
అంటే 1,25,000 పే చేస్తే కాంట్రాక్ట్ బై చేయొచ్చు. 1,25,000తో 250 షేర్లు కొనవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయిపోతుంది ఈక్విటీ మార్కెట్, ఎవ్రీ మంత్ ఈక్విటీ మార్కెట్లో. సో ఎక్స్పైర్ అయ్యే టైంకి మీరు 2,000 కొన్నప్పుడు 2,000 ఒక 100 అంటే 100 రూపాయలు ఇంటూ 250 మీకు 25,000 ప్రాఫిట్లో ఉంటుంది. 100 రూపాయలు లాస్ ఉందనుకోండి ఎక్స్పైర్ అయ్యే టైంకి 25,000 లాసులో ఉంటారు, లాస్ అయిపోతుంది. సేమ్ ఇంతే ఫోరెక్స్ మార్కెట్ కూడా డెరివేటివ్ మార్కెట్ అన్నట్టు, ఇట్స్ టోటలీ డెరివేటివ్ మార్కెట్. ఇక్కడ నేను మీకు చెప్పింది 25% లివరేజ్ అంటున్నా, 25%. అక్కడ 5,000%, 10,000% లివరేజ్ ఇస్తారు. అంటే $1,00,000 అంటే 80 లక్షలు దాన్ని మీరు ఒక $10తో కూడా కొనుక్కోవచ్చు. $10తో కొనుక్కుంటే ఏమవుతుంది, ఒక్కసారికి పడితే టక్కున జీరో అయిపోద్ది అకౌంట్. అక్కడ నుంచి లేచింది అంటే మీకు అమౌంట్ 2 times 3 times 4 times కూడా అవుతుంది. సో హై లివరేజ్, హై రిస్క్, హై రిటర్న్. రైట్. దీనికి సంబంధించిన ఒక బేసిక్ ప్రశ్న ఏంటంటే నాది, అసలు డాలర్ల విలువ, రూపాయల విలువ ఎందుకు తగ్గుతుంటుంది, ఎందుకు పెరుగుతుంటుంది? మనీ యాక్చువల్గా మనీ వాల్యూస్ ఎందుకు ఈ హెచ్చు తగ్గులు వస్తుంటాయి? దీంట్లో ఏంటి అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండి. బ్రాడర్గా ఏంటి అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే మన యొక్క ఎకనమీ డిపెండ్ అయ్యేటి. అంటే కరెన్సీ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ ఒకటి, మన జీడిపి ఒకటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే 2 అకౌంట్స్ ఉంటాయి, క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. అంటే క్యాపిటల్ అకౌంట్ అంటే మన పెద్ద పెద్ద కంపెనీస్ వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము, కరెంట్ అకౌంట్ అంటే మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్. ఓవరాల్గా రూపీ బయటికి వెళ్ళిందా లేదు అంటే డాలర్ వచ్చిందా ఇండియాకి, ఇదొకటి. సో ఇప్పుడు మీరు సింపుల్ డాలర్స్ మన ఇండియాకి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు, రూపాయి విలువ తగ్గుద్దా? డాలర్లు మన దగ్గరకు వస్తున్నాయి అంటే ఫారెన్ వాళ్ళు మన దగ్గరికి పెట్టాలి. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కన్వర్ట్ చేయాలంటే రూపాయిని కొనాలి. కొనాలి. రూపాయిని కొంటే ఏమవుతుంది, ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది రూపాయికి. అప్పుడు రూపాయి ఏమవుతుంది, పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది. ఇక్కడ పెరగడము అంటే 85 నుంచి 80కి రావడం. ఈక్విటీ మార్కెట్లో పెరగడము అంటే 10 రూపాయల నుంచి 20 రూపాయలకి వెళ్ళడం. ఇక్కడ తగ్గడాన్ని పెరగడం అంటే అప్రిషియేషన్ అంటారు. డిమాండ్ పెరుగుతుందంటే రూపాయి వాల్యూ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంది, రూపాయి మారకం విలువ తగ్గింది అంటారు. దాని అర్థం ఏంటి, 85 నుంచి 85కి వెళ్ళి 88కి వెళ్ళింది అని. 2014లో మోడీ వచ్చినప్పుడు 69 రూపాయలు ఉండేది, ఇప్పుడు 88కి వెళ్ళింది. రూపాయి ఏమైంది, వాల్యూ రూపాయి విలువ పడిపోయింది. సో మనకు డాలర్ ఎక్కువ లోపలికి వస్తున్నాయి అంటే రూపాయి కొంటా ఉంటారు, అప్పుడు రూపాయి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేటివి ఒక సెర్టన్ పీరియడ్ నడుస్తూ ఉంటాయి. అండ్ మన కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రూపీ అనేది USD అన్నారు, ఓన్లీ ఇండియన్ మార్కెట్ లింక్ లేదు, ఫారెన్ వాటి మీద కూడా ఉంటుంది. అప్పుడే మన ఫైనాన్స్ మినిస్టర్ ఒకసారి అన్నారు, ఒక స్టేట్మెంట్ వైరల్ అయింది, అది రూపీ వాల్యూ తగ్గింది నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎకనమీ, బికాస్ డాలర్ స్ట్రెంత్ అయింది అని చెప్పి. సేమ్ అంతే, డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉందనుకోండి, రూపీ దానికి అగైనెస్ట్గా వీక్ అవుతూ ఉంటుంది. వీక్ అవడం అంటే పెరుగుతూ ఉంటుంది. పెరగడం అంటే డిప్రిషియేట్ అంటారు దాన్ని, డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇందులో కరెన్సీ ట్రేడింగ్లో చేయాలనుకునే వాళ్ళు, ఫారెన్ యొక్క మన గ్లోబల్ ఎకనమీ రూపాయి విలువ హెచ్చు తగ్గులు అనేది గ్లోబల్ మార్కెట్ యొక్క ఎకనామిక్ ఇండికేటర్స్, మన ఇండియన్ జీడిపి, గ్లోబల్ ఫోరెక్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఓకే, ఇవన్నీ బాగుంది. రూపాయి విలువ ఎందుకు తగ్గుతుంది అంటే మనీ వాల్యూ ఎందుకు తగ్గుతుందో పెరుగుతుందో బాగా చెప్పారు. సో ఇప్పుడు ఐఎమ్ ఏ లేమ్యాన్, బిఎస్, నా దగ్గర ఒక 5,000 ఉంది. ఓకే, నేను ఈరోజు ఫారెక్స్లో ట్రేడింగ్ చేయడం ప్రారంభించవచ్చా? ఎట్లా చేయాలి అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అనేది? ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలంటే ఇండియన్స్ కాకుండా NRIs ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకు అంటే మన దగ్గర కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. NRIs ట్రేడ్ చేయాలనుకున్నారు అనుకుందాం, అంటే బయట ఉండేవాళ్ళు వేరే కంట్రీలో కొన్ని కంట్రీస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్ రెస్ట్రిక్షన్స్. దుబాయ్కి తీసుకున్నాం, మా అబ్బాయి ఫారిన్లో ఉన్నాడు అనుకో, నేను చేయొచ్చు కదా? చేయొచ్చు మీరు అట్లా. ఆయన అకౌంట్తో చేయాలి, మీ అకౌంట్ నుంచి కాదు. ఎందుకంటే
మీరు ఇన్వెస్ట్ చేయాలంటే రూపీలో కాదు డాలర్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి. సరే, నేను ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నా అనుకోండి, ఇంపోర్ట్ బిజినెస్లో ట్రేడ్ చేయొచ్చు. ట్రేడింగ్ అంటే దానికి కూడా ఎక్స్పోజర్ ఉంటుంది, ట్రేడింగ్కి కూడా దాని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అచ్చా, మళ్ళీ దాంట్లో కూడా నాకు మీరు 1 crore ఉన్నాయి అంటే 1.5% ఆఫ్ యువర్ అండర్లయింగ్ అసెట్కి ఎక్స్పోజర్ తీసుకోగలుగుతారు మీరు, అంతకుమించి తీసుకోవడానికి లేదు. 1 crore ఉంటే 1.5 crore వరకు అంతే. ఇక సో డిపెండ్ ఆన్ మీ యొక్క ఫారెన్ ఎక్స్పోజర్ని బట్టి దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫారెన్లో ఉండి ఎవరైనా ట్రేడ్ చేయొచ్చా? ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ చేసే ముందు ఏం చేయాలంటే, ఎప్పుడు కానీ నేను మీకు ఇందాక చెప్పాను మార్కెట్ మేకర్స్ అని ఉంటారు అని. మార్కెట్ మేకర్స్ కాకుండా డైరెక్ట్గా ట్రేడింగ్ కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎస్టీపీ అని, ఈసీఎన్ అని ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ ఏంటి అంటే మార్కెట్ మేకర్స్ ఏంటంటే వాళ్ళు స్ప్రెడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే సిస్టమ్గా 30 basis 50 basis అనేది. అండ్ ఆ ప్రైస్ రెగ్యులేషన్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండిపోతుంది. అంటే ఇప్పుడు లెట్సే ఒక 85 దగ్గర స్టాప్ లాస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనుకోండి, 85 రూపాయల దగ్గర స్ట్రాంగ్ స్టాప్ లాస్ ఉందనుకోండి, ఈ ప్రైస్ రెగ్యులేట్ చేయగలరు వీళ్ళందరూ. కాబట్టి రియల్ మార్కెట్లో 85కి స్టాప్ లాస్ హిట్ కాకపోవచ్చు, కానీ ఈ మార్కెట్ మేకర్ దగ్గర స్టాప్ లాస్ హిట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి పైకి. సో అలాంటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి మ్యానిపులేషన్స్ మార్కెట్ మేకర్స్. అందుకే ఆర్బీఐ కానీ మన వీళ్ళందరూ కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టింది, రిటైల్ వాళ్ళు చాలా లాస్ అవుతూ ఉంటారు అని చెప్పి. అయితే ఏం చేయాలంటే మీరు ఈ ఎస్టీపీ అకౌంట్స్ కానీ వీటిలో ఓపెన్ చేసుకోవచ్చు. కొంతమంది బ్రోకర్స్ ఏంటి అంటే ఎస్టీపీ అండ్ మార్కెట్ మేకర్ కంబైన్డ్గా దే కెన్ ట్రేడ్ చేయొచ్చు, రెండు కూడా. అంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు, అట్ ది సేమ్ టైం యూ క్యాన్. ఈ ఎస్టీపీ ఏంటి, ఈసీఎన్ అకౌంట్స్ ఏంటి అంటే, మీరు బయ్యర్ అనుకోండి, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లో మీరు ఒక ప్రైస్ బై చేస్తున్నారు అంటే ఆ ప్రైస్కి ఇంకొక సెల్లర్ వస్తేనే మీ ప్రైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది మీకు? మీరు ఎవరైనా ఒక బయ్యర్ ఉన్నారు, ఇంకో సెల్లర్ వస్తేనే మీ ప్రైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేగా. సేమ్ ఈసీఎన్ ఎస్టీపీ అకౌంట్స్లో కూడా అంతే ఉంటుంది. ఎస్టీపీ అనేది రెండు ఉంటాయి ఈసీఎన్ అకౌంట్స్లో. పర్టికులర్గా మీరు ఒక బై చేశారంటే ఇంకొకరు ఉంటేనే మీది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఈ మార్కెట్ మేకర్స్లో ఏంటి అంటే ఎవరు ఉండని అవసరం లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. స్ప్రెడ్తో పైసలు. సో మీరు ఎంచుకునే బ్రోకర్ ఎప్పుడు కూడా మార్కెట్ మేకరా లేదంటే ఈజీ బ్రోకరా. వాళ్ళు అందులో రెగ్యులేటరీ, దుబాయ్ ఉంటే దుబాయ్, ఆస్ట్రేలియా ఉంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అయితే వాళ్ళ రెగ్యులేటరీ వారి దగ్గర నుంచి సర్టిఫికేషన్స్ పెడతారు. యూ కెన్ చెక్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. వాళ్ళ వెబ్సైట్లో పెట్టాల్సి. వెబ్సైట్లలో వాటిల్లో కూడా చాలా మంది ఆఫర్ చేస్తుంటారు, ఫారెక్స్ కొనండి మంచి లాభాలు వస్తాయని. వాటిని నమ్మొచ్చా? ఎనీ అడ్వైజర్ అండి, ఈక్విటీ మార్కెట్ అవ్వచ్చు, కరెన్సీ అడ్వైజర్, ఎవరైనా అడ్వైజర్ అవ్వచ్చు. ఫస్ట్ అతను క్వాలిఫైడ్ అడ్వైజరా కాదా అని చెక్ చేసుకోవాలి. సో మనం మీరు ₹1,00,000 పెట్టి నేను ఎవ్రీ మంత్ 20,000 సంపాదించాలి అనుకున్నారనుకోండి, ఇలాంటి రిస్కీ ట్రేడింగ్స్ ఇవన్నీ కూడా హై రిస్క్ హై రిటర్న్స్. ₹1,00,000 పెడితే మీరు 10 లక్షలు సంపాదించవచ్చు ఒక 1 monthలో, ₹1,00,000 మొత్తం పోగొట్టుకోవచ్చు. రెండు జరుగుతాయి అందులో. సో ఈ రిస్క్ దీంట్లో కూడా ఉంది కదా, అందులో స్టాక్ మార్కెట్లో కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మీరు క్యాష్ అండ్ క్యారీ అంటే మీరు షేర్స్ డెలివరీ తీసుకొని పెట్టుకున్నారనుకోండి, రిస్క్ అనేది మినిమల్. ₹1,00,000 కొన్నారు, ₹1,00,000 షేర్లు కొన్నారు అనుకోండి, మాక్సిమం ₹1,00,000 అయితే కంపెనీ లాస్ అవ్వదు, సత్యం లాంటివి జరుగుతాయి తప్ప. సో ఏమవుతుంది, మీకు 20-30% లాస్ అవుతుంది. కానీ మీరు డెరివేటివ్స్లో ట్రేడ్ చేశారు, నేను అన్నట్టు ₹250 లాట్ సైజ్ అని చెప్పాను కదా రిలయన్స్, అలాంటి డెరివేటివ్స్లో ట్రేడ్ చేస్తే ₹1,00,000ది ₹1,00,000 పోయే ఛాన్స్ ఉంటుంది, 10 లక్షలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు మన దేశంలో రిస్ట్రిక్షన్ ఉంది. సరే, మనకు సంబంధించి ఏ దేశాల్లో ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు ఫారెక్స్? చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్లో చేసుకోవచ్చు, యూరోప్లో ట్రేడ్ చేసుకోవచ్చు, ఈవెన్ అగైన్ యూఎస్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియా చేసుకోవచ్చు, సౌత్ ఆఫ్రికా చేసుకోవచ్చు అన్ని. ఓన్లీ వెరీ ఫ్యూ కంట్రీస్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్లో నాకు అకౌంట్ ఉంది అనుకోండి, చేసుకోవచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు. ఏది నా బ్యాంక్ అకౌంటా మీరు చెప్పేది? మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీరు అకౌంట్ ఫారెక్స్ బ్రోకర్ అనేది నామినల్ కేవైసీ ఉంటుందండి. మీ ఐడి ప్రూఫ్ ఉండాలి. ఐడి ప్రూఫ్ వాటన్నిటితో వాళ్ళు ఈజీగా నామినల్గా అకౌంట్ ఓపెన్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ దానికి యాడ్ చేసుకుంటే మనీ ఇన్ అంటే మీరు ఎప్పుడైతే పే ఇన్ చేస్తారో అది ఇండియన్ అకౌంట్ నుంచి చేయలేరు.
దేర్ ఆర్ వాళ్ళకి వేరే రూట్స్ ఉన్నాయి చేయడానికి, సో అవి విచ్ illegal మనకొద్దు. ఇల్లీగల్. బట్ లీగల్గా యూ ఆర్ నాట్ సపోజ్డ్ అండ్ యూ కెన్ నాట్ డూ. సరే, నేను మామూలుగా దుబాయ్కి వెళ్తుంటాను వస్తుంటాను అప్పుడప్పుడు. మీకు దుబాయ్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిలో డాలర్స్ ఉంటాయి కాబట్టి మీరు దీరమ్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా దాంట్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దాన్ని డాలర్స్ కన్వర్ట్ చేసేసి యూఎస్డిటీ కన్వర్ట్ చేసేసి యూ కెన్ ట్రేడ్, హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. అచ్చా, సో మొత్తానికి ఇండియా నుంచి చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది, కానీ దుబాయ్ లాంటి దేశంలోంచి అయితే హ్యాపీగా ట్రేడ్ ఆ అకౌంట్ ని ఆన్లైన్ లో కూడా ట్రేడ్ ఆన్లైన్ లో మీరు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఫారెక్స్ బ్రోకర్స్ మెటా ట్రేడర్ 4 అనే ఆ సాఫ్ట్వేర్ ఇస్తూ ఉంటారు, ట్రేడర్ 4, 5 ఇస్తూ ఉంటారు. ఆ అకౌంట్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, మీరు ఎక్కడైనా మొబైల్లో కూర్చొని ట్రేడ్ చేసుకోవచ్చు. మొబైల్లోనే మీకు టెక్నికల్స్, చార్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ దాట్. డెమో అకౌంట్స్ ఉంటాయా సేమ్ లైక్ ట్రేడ్? ఈక్విటీలో ఏమి ఉండదండి, మామూలుగా ఇందులోనే డెమో అకౌంట్ ఉంటాయి. డెమో అకౌంట్ ఉంటుంది, వాడు $1 lakh ఇస్తాడు, మీరు డాలర్స్తో దాన్ని ట్రైల్ బేసిస్లో ట్రేడింగ్ చేయొచ్చు. బట్ రియల్ మనీకి డెమో అకౌంట్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే డెమో అకౌంట్లో మనం మెంటల్గా ఎనీ ట్రేడర్, ఎనీ ఇన్వెస్టర్ ఎవరైనా సరే మనీ లాస్ అయ్యేది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎమోషనల్ ట్రేడింగ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎమోషనల్ ట్రేడింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ట్రేడింగ్ అనేది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ వేరు, ట్రేడింగ్ వేరు. ఓకే, ఈక్విటీ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న వాటిలో యూ కెన్ మేక్ హ్యూజ్ మనీ. బట్ ఫారెక్స్ కానీ డెరివేటివ్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎమోషనల్, యూ కెనాట్ బి ఎమోషనల్. ఎమోషనల్ ట్రేడ్ ఇప్పుడు మీరు డెమో అకౌంట్లో చేసినప్పుడు $1 lakh లేమన్ కూడా ఈ లేక మంచి $2 lakhs, $3 lakhs ప్రాఫిట్ తీస్తారు. బికాస్ ఎమోషనల్ హీఈస్ నాట్ కనెక్టెడ్ లాస్ అయినప్పుడు. బట్ ఆయన ఓన్ మనీ పెట్టినప్పుడు ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఎమోషనల్ ట్రేడింగ్లో ఏమవుతుందంటే చాలా లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్స్, $1000 పెట్టారు, ఈరోజు $200 పోయాయి, ఈరోజు నేను దాన్ని రికవర్ చేయాలి ఎట్లయినా అని హెవీ ట్రేడింగ్ చేస్తాను. అట్లాగే ఉంటుంది, దెబ్బకు ఆ ఉన్నాయి ఇంకొక $500 వెళ్ళిపోతాయి. ఇక అది రికవర్ చేయడం కోసం మనీ స్ట్రెస్లో ఉన్నప్పుడు, సో దట్స్ హౌ పీపుల్ లూజ్ యాక్చువల్లీ. సో మనం ట్రేడింగ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ టెక్నికల్స్ ఫాలో అవ్వాలి అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ డైలీ న్యూస్. ముందు అసలు ట్రైన్ అవ్వాల్సిందే. ఈ ఎగ్జామ్స్కి నేను రాయాలా? ఎగ్జామ్స్ అవసరం లేదండి. ఎగ్జామ్స్ ఎందుకు అంటే మీరు కెరీర్ బిల్డ్ చేయాలి అంటే వాటన్నిటికీ అవసరము. ఇప్పుడున్న చాలా మంది ట్రేడర్స్ ఎవరు కూడా సర్టిఫికేషన్ ఉండే అవసరం లేదు. మేమంటే జాబుల్లో చేసినాం కాబట్టి మాకు అవసరం, కానీ సో అవసరం లేదు. లివరేజ్ అంటే ఏంటి గురించి? లివరేజ్ అంటే మీరు పెట్టే ₹1,00,000కి బ్రోకర్ ఎవరైతే బ్రోకర్ ఉన్నారో 10 లక్షలు, ₹1 కోటి వర్త్ కొనుక్కోవడానికి ఇచ్చే ఎక్స్పోజర్ని లివరేజ్ అంటారు. షేర్ మార్కెట్లో అంతకుముందు, అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు చెప్తున్నా మీకు నేను, షేర్ మార్కెట్లో అంతకుముందు మీరు ₹1,00,000 పెడితే ఈవెన్ డెరివేటివ్స్లో కూడా ఎక్స్పోజర్ ఇచ్చేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు తీస్తారు, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నీ. ఇప్పుడు ఏంటి అంటే ₹1,00,000 పెడితే మీరు ఇంట్రాడే వరకు 10 times 20 times కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. మీకు కమోడిటీస్లో కూడా మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. క్రూడ్ ఆయిల్కి 20,000, యాక్చువల్గా 2 లక్షలు ఉండేది, 20,000 పెడితే కూడా 10 times ఎక్స్పోజర్ ఇచ్చి క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉండేవారు మా క్లయింట్స్. దాన్ని లివరేజ్ అంటారు. ఎక్స్చేంజ్కి రిక్వైర్డ్ మార్జిన్ కంటే ఎక్స్చేంజ్కు డెరివేటివ్స్లో మీకు చెప్పే కదా ఇందాక 5 లక్షలు దాన్ని 25% ₹1,00,000 కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు రిలయన్స్ దాన్ని. ఇది ఎక్స్చేంజ్కి రిక్వైర్డ్. కానీ మీ అకౌంట్లో 20,000 ఉన్నా కానీ 5 times ఎక్స్పోజర్ ఇచ్చి ట్రేడ్ చేసేవాళ్ళు. ఓకే, ఆల్రెడీ ఎక్స్చేంజ్ 4 times ఇస్తుంది, మీరు దానికి మళ్ళీ ఇంకా 5 times ఇస్తున్నారు. అంటే ఎంత అవుతుంది? 20 times ఎక్స్పోజర్ తీసుకొని మీరు ట్రేడ్ చేస్తున్నారు. అలా ఫోరెక్స్లో హ్యూజ్గా వీళ్ళు 500%, 200% లివరేజ్ ఇస్తారు. మీకు కావాల్సింది $500 అనుకోండి, $100తో మీరు ట్రేడ్ చేయొచ్చు. అది దాని ఇచ్చేసాడు. మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు 500:1 అని ఇస్తాడు లివరేజ్ అని. అంటే దాని అర్థం ఏంది? ఎక్స్చేంజ్కి $500 అయితే $100తో మీరు ట్రేడ్ చేయొచ్చు అంటున్నాడు. అంటే మీరు ఊహించండి, లాస్ కూడా అదే రేంజ్లో. అట్లాగే పిప్ అని ఒకటి, లేదంటే లాట్ సైజ్ అని, అవేంటి గురించి? మీకు ఇందాక చెప్పాగా రిలయన్స్ది, రిలయన్స్ 1 షేర్ 2,000,
డెరివేటివ్ మార్కెట్కి వచ్చేసరికి ఫ్యూచర్ మార్కెట్కి లాట్ సైజు 250 షేర్స్ అన్న, అంటే ప్రీ డిఫైన్ చేసి దాన్ని ఒక లాట్ అని పెడతాం. సో యూజువల్గా గ్లోబల్ మార్కెట్లో $1,00,000 ఉంటుంది ఎనీ లాట్ సైజ్. సో దాన్ని అంటే $1,00,000 ఈజ్ అ లాట్ సైజ్. అంటే 1,00,000 ఇప్పుడు యూరో కొన్నారనుకోండి, $1,00,000 వర్త్ కొనాలన్నట్టు. సో దాన్ని కన్వర్ట్ చేసుకోండి మీరు. ఓకే, అంత దాన్ని వీళ్ళు ఎంత ఎక్స్పోజర్, దాన్ని లాట్ అంటారు. ఇకపోతే ప్రైస్ మూమెంట్ ఉంటుంది. ప్రైస్ మూమెంట్ అంటే 100 USD INR తీసుకున్నారనుకోండి, 88.0025. దీన్ని ఏమంటారు అంటే టిక్ సైజ్ అంటారు. టిక్ సైజ్, ఓకే. 0025 ఈజ్ అ టిక్ సైజ్. ఈ 0025 నుంచి మూవ్ అయింది అనుకోండి 88.0000 లేదంటే 88.0050. ఒక టిక్ సైజ్ దాన్ని 1 పిప్ అంటారు. అర్థమైందా మీకు నేను అన్నది? 88.0000 నుంచి 0025కి వెళ్ళడాన్ని 1 పిప్. టిక్ సైజ్ ఎంత? 0025. సేమ్ అంతే గ్లోబల్ మార్కెట్లో కూడా. దాన్ని టిక్ సైజ్ అంటారు, దాన్ని 1 పిప్ అంటారు. ఓకే. ఇంకొకటి స్టాప్ లాస్ కూడా, దీంట్లో కూడా స్టాప్ లాస్ కంపల్సరీ. గెయిన్ ఇంత హై లివరేజ్ మార్కెట్లో పెడుతున్నప్పుడు అసలు స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేశారనుకోండి, గ్లోబల్ మార్కెట్లో ఒక $20-30 $50 ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మీరు 500:1 అంటే హార్డ్లీ ఎంత పెడతారు మీరు? $1,000 పెట్టారనుకోండి రిటైల్ వాళ్ళు. స్టూడెంట్స్ చాలా మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటారు, వీ ట్రేడ్ ఇన్ గ్లోబల్ ఫర్ ఎక్స్ సార్ అని చెప్పి. వాళ్ళు ఎంత పెడతారు? $600. మొన్ననే మా ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు, సార్ $600 అంటే జాగ్రత్త ట్రేడ్ చేయని చెప్పాను. ఇప్పుడు చేస్తున్నాడా? లాస్ట్ వీక్ గోల్డ్ ర్యాలీలో సెల్ చేశాడు, మొత్తం జీరో అయిపోయింది 1 డేలో. సో స్టాప్ లాస్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్. ఎక్కడి నుంచి చేశాడు? ఇండియా నుంచా? ఇండియా నుంచి ట్రేడ్ చేశాడు. ఓకే. సో అంటే ఆయనకి ఉందా అకౌంట్? ఇంతకుముందు ఎన్ఆర్ఐ కాదు, కామన్ ఇక వేరే రూట్స్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ కొంతమంది ట్రేడ్ చేస్తుంటారు కదా అలా. సో అంటే వాళ్ళ బాబాయ్ బయట ఉంటాడు, మేబీ హీజ్ అకౌంట్ అయి ఉండొచ్చు. సో ట్రేడ్ చేస్తాం. సో స్టాప్ లాస్ లేకుంటే ఏమవుతాయంటే ప్రైస్ మూమెంట్ అనేది హై ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో అంటే స్టాప్ లాస్, దీంట్లో టేక్ ప్రాఫిట్ అని కూడా ఉంటుందా? టేక్ ప్రాఫిట్ ఉంటుంది. మన ఇండియన్ మార్కెట్కి ఆ గ్లోబల్ మార్కెట్ డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు సమ్ యూరో USD బై చేశారండి, ఒక లెవెల్లో బై చేశారు. బై చేసిన తర్వాత బై ఉండగానే ఇప్పుడు మనం సేమ్ నిఫ్టీ ఉంది, నిఫ్టీ బై చేశారనుకోండి, నిఫ్టీ బై పొజిషన్ ఉండగానే ఇంకో నిఫ్టీ సేమ్ అకౌంట్లో సెల్ చేయలేము. కానీ గ్లోబల్ మార్కెట్లో న్యూ సెల్ చేయొచ్చు. ఓకే. ఇది వేరే పొజిషన్ అవుతుంది, ఇది వేరే పొజిషన్ అవుతుంది. ఈ విధంగా హెడ్జ్ అయిపోతుంది, బట్ వేరే పొజిషన్స్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ట్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీకు ఈజీగా. ఓకే. ఇప్పుడు మీరు ట్రేడ్ చేశారు, యూ డోంట్ వాంట్ టు బుక్ ద లాస్, బై చేశారు, కిందికి వస్తుంది, స్టాప్ లాస్ పెట్టే బదులు ఇక్కడ ఏమొస్తుందంటే న్యూ సెల్ చేస్తారు, ఇక లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత వెన్ సెటన్ లెవెల్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సెల్ చేసిన దాన్ని లిక్విడేట్ చేస్తారు, తీసేస్తారు, అప్పుడు బై వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా రెండు ఉంటాయి. అండ్ టేక్ ప్రాఫిట్ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది. మళ్ళీ ఇందులో సెల్, ఇప్పుడు మీరు బై చేశారు కదా, దీనికి సెల్లింగ్ స్టాప్ లాస్ అని సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకో వేరేది సెల్ చేశారు, దానికి బయింగ్ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే. సో న్యూ లిమిట్ బై ఉంటుంది, న్యూ లిమిట్ సెల్ ఉంటుంది, ఉన్నదానికి సెల్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఉంటాయి వాటికి. మన దానికంటే ఫ్లెక్సిబుల్ చాలా ఉంటుంది గ్లోబల్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి. ఇప్పుడు దీనికి కూడా మనం పన్ను కట్టాల్సి వస్తే, ఒకవేళ ఫారెక్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తే? ఎనీ స్పెక్యులేషన్ పక్కా స్పెక్యులేషన్ కిందే ఉంటుంది. యాజ్ పర్ ది ఏదైతే ఉందో స్పెక్యులేషన్ కింద దాంట్లో ట్యాక్స్ పే చేసుకోవాల్సిందే. కాకపోతే గ్లోబల్ వాళ్ళు ట్రేడ్ చేసేటప్పుడు మన ఇండియన్ వాటికి ఎక్స్పోజర్ ఉండరు కాబట్టి, సో వాళ్ళ పన్నులు అక్కడ వాటి ప్రకారంగా పే చేయాల్సి ఉంటుంది. అక్కడ వాటి ప్రకారం అంతే. ఇప్పుడు దుబాయ్లో ట్రేడ్ చేశారనుకోండి, సమ్ 2-3% ఏదో ఉంటుంది వాళ్ళ ఛార్జ్. సో అక్కడ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు అక్కడ యూ కెన్ మేక్ ఇట్. అండ్ దుబాయ్ నుంచి మీ అకౌంట్కి, ఇండియన్ అకౌంట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఫండ్, దానికి మీరు ఏం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ పే చేసిన తర్వాత దుబాయ్ వాటికి ఇక్కడ ఏం పే చేయని అవసరం లేదు. ఓకే, రైట్ సార్. నాకు ఫండమెంటల్ ప్రశ్న, ఫారెక్స్ ట్రేడింగ్ బెటరా మన ఇండియన్స్కి, స్టాక్ మార్కెట్ బెటరా?
ఈరా అయితే పళ్ళు కొట్టుకుంటారా? నేను ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్ నాకు అంత టైం లేదు, నేను ఐ వాంట్ టు ఇన్వెస్ట్ అంటే ఆబ్వియస్లీ ఈక్విటీ మార్కెట్స్ ఆల్వేస్ బెటర్. ఫారెక్స్ ట్రేడింగ్లో ఏంటి అంటే స్పెక్యులేటర్స్ అండి, స్పెక్యులేటివ్ పీపుల్, హై రిస్క్ హై రిటర్న్స్. అది కూడా ఇండియన్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇది మీరు అండర్లైన్ బోల్డ్లో చేసుకోవాల్సిందే. సో ఎన్ఆర్ఐస్ కానీ ఏమైనా గ్లోబల్ అకౌంట్స్ వాడిని ఓపెన్ చేసి ఫారెక్స్ దాంట్లో ట్రేడ్ చేయాలంటే యూ కెన్ ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ చేయడం వల్ల ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఎందుకు అంటే మన ఇండియన్ మార్కెట్ యొక్క ఎక్స్పోజర్ ఎంత అండి, డైలీ వాల్యూమ్ వచ్చి హార్డ్లీ 1 lakh 1.5 lakh crores ఉంటుంది. ఇది 7 trillion మార్కెట్. 7 trillion అంటే ఆల్మోస్ట్ 7 crores అన్నట్టు. 7 crores మార్కెట్లో ఏమవుతుంది అంటే మన ఆర్బీఐ వెళ్ళి యూరో యూఎస్డీని మ్యానిపులేట్ చేద్దామని కొందా పోయినా కానీ ఏమీ గింత కూడా ఏం కాదు. ఒక కంట్రీ వెళ్ళి ఇంటర్వెన్ అయినా కానీ ఏం కాదు. ఎప్పుడైతే హై లివరేజ్ హై లిక్విడిటీ ఉన్న మార్కెట్స్ ఉంటాయో దట్ మార్కెట్ ఫాలోస్ ది ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్. ఫండమెంటల్స్ టెక్నికల్స్ అంటే మార్కెట్ న్యూస్ ఏదైతే ఉందో ఎకనామిక్ క్యాలెండర్ ప్రకారంగా న్యూస్ వచ్చేటిది, టెక్నికల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ సపోర్టు ఇది ఉంటుంది కదా, అది ఫాలో అవుతుంది. అది ఫాలో అవుతే ఏమవుతుంది అంటే ట్రేడర్స్కి ఈజీ అవుతుంది ట్రేడింగ్ చేయడానికి. అండ్ ఈ మార్కెట్ మనలాగా 9 to 3:30 కాదుగా, 24 hours మార్కెట్. ఓన్లీ 1 hour 2:30 to 3:30 నైట్ మన ఇండియన్ టైమింగ్లో 2:30 3:30 క్లోజ్, అర్ధరాత్రి 2:30 3:30 క్లోజ్ ఉంటుంది. 24 hours మార్కెట్. 24 hours మార్కెట్ కాబట్టి మనకు డైలీ ఎకనామిక్ ఇండికేటర్స్ ఫారెక్స్ ట్రేడింగ్లో ఈ టెక్నికల్స్ నాలెడ్జ్ ఉండి ఇవి ట్రేడ్ చేయాలి, స్ట్రిక్ట్ ఒక డిసిప్లిన్తో ట్రేడ్ చేసుకున్నారంటే యూ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. అంటే గుడ్ మనీ అంటే నేను అనేది ఏంటంటే హై స్పెక్యులేటివ్ ట్రేడర్, మంచి ప్రో ట్రేడర్ ఉన్నారనుకోండి, హీ కెన్ మేక్ 10 to 15% per month. అదే నార్మల్ స్పెక్యులేటివ్ ఒక స్ట్రాటజీ ప్రకారం చేసుకుని అంటే 5% ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. సేమ్ ఏమీ తెలియకుండా నాలెడ్జ్ లేకుండా స్పెక్యులేట్ చేసే వాళ్ళకైతే అకౌంట్ జీరో అయిపోయే జీరో అయిపోతుంది. 1 day 2 days కూడా జీరో అయిపోతుంది. స్ట్రిక్ట్ స్టాప్ లాస్, స్ట్రిక్ట్ వీటన్నిటితో ఫాలో అవుతూ ట్రేడ్ చేస్తే ప్రాపర్ స్ట్రాటజీతో. సూపర్. ఫైనల్గా చెప్పండి, ఒక ట్రేడర్ కానీ లేదంటే కొత్తగా ఇందులోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కానీ చేసే అతిపెద్ద మిస్టేక్స్ ఏంటి? అతిపెద్ద మిస్టేక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కెట్స్లో ఏంటి అంటే హై లివరేజ్ మార్కెట్ అండి. $200 $500తో స్టార్ట్ చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ వెరీ రిస్కీ అండ్ హై రిస్క్, ఛాన్స్ ఆఫ్ లూజింగ్ హై. అది వెళ్ళిపోంగలోనే మళ్ళీ ఇంకో 200 అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నా సజెషన్ ప్రకారంగా ఈ మార్కెట్స్లో ట్రేడ్ చేయాలి అంటే ఎస్టీపీ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఓపెన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఈజీ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ మేకర్స్ మ్యానిపులేషన్స్ అలాంటివి ఉండవు. సో వాటిలో ఓపెన్ చేయాలంటే ఎక్కువ ఇవి ఉండాలి, $10,000 $5,000. మీకు లివరేజ్ మనీ ఎక్కువ ఉండి తక్కువ లివరేజ్ ప్రకారంగా ట్రేడ్ చేయి. ఇప్పుడు సింపుల్, మీరు $5,000 $1,000 పెట్టారనుకోండి, మీ ఎక్స్పోజర్ అనేది లిమిటెడ్ టు $200 to $300 ఉండాలి. ఫస్ట్ పాయింట్. 20-30% మాది, ఎందుకంటే హై లివరేజ్ మార్కెట్ కాబట్టి 20-30% వరకే యూటిలైజ్ చేసి తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. అండ్ 2, మార్కెట్స్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ ఎకనామిక్ క్యాలెండర్ ఉంటుంది. చాలామంది ట్రేడర్స్కి ఏంటి అంటే యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారు, సిగ్నల్ వచ్చింది చేయండి. సిగ్నల్ అంటే ఏంటి? నథింగ్ బట్ అక్కడ ఒక సపోర్ట్ ఉంది. సిగ్నల్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్లో బై చేయమని ఒకటి వచ్చింది, అది సిగ్నల్ అంటే. అది సిగ్నల్ అంటే ఎవరిస్తారు? సిగ్నల్ ఎక్స్చేంజ్ ఇస్తుందా లేకుంటే ఇంకెవరు ఇస్తారు? ఒక సాఫ్ట్వేర్ బై అని ఒక జనరేట్ చేస్తుంది, ఒక టిక్ జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ అ సిగ్నల్, దే కాల్ ఇట్ యాజ్ అ సిగ్నల్. సో ఒక బై సెల్ అని కూడా సిగ్నల్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు లాస్ ఎందుకు వస్తుంది? ఇంకా అలా ఎందుకు ఉంటుంది? సాఫ్ట్వేర్ అనేది కూడా ఒక ప్రోగ్రామింగే. ప్రోగ్రామింగ్ అనేది ఏంది? ఒక సెర్టెన్ పారామీటర్స్ మీద ఉంటుంది. సో మార్కెట్ అనేది ఎప్పుడు అదే ఫాలో అవుతుందా? ఫాలో కాదు. ఉక్రెయిన్ వార్ వచ్చింది, సడన్గా మార్కెట్ సడన్గా అవుతుంది. ఈ సిగ్నల్స్ ఏం పని చేస్తాయి? పని చేయవు. సేమ్ అంతే. సో కంపల్సరీ డైలీ జరిగే, వీక్లీ జరిగే ఏవైతే ఎకనామిక్ డేటా ఉందో వాటిని ఫాలో అవ్వాలి. అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఎక్స్పోజర్స్ అనేది లిమిటెడ్గా ఉంచుకోవాలి. సో మన స్ట్రాటజీ పెట్టుకోవాలి, పర్టికులర్లీ వాడిని వీడిని ఫాలో అవడం అని కాదు. సో ఎనీ డే ఒక 5% 10% లాస్ అయ్యాము,
మార్కెట్ అనేది ఎక్కడికి పోదండి. మార్కెట్ని వీ షుడ్ నాట్ చేస్. చాలా మంది లాస్ అయ్యేది. సో మార్కెట్ అనేది లూజ్ అని చేజ్ చేయకుండా కొంతసేపు అక్కడ హాల్ట్ ఇచ్చి అగైన్ వెన్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్, వెన్ ఎవర్ మార్కెట్స్ కంఫర్టబుల్ ఉన్నదో అప్పుడు ట్రేడ్ చేయాలి. చాలా మంది లాస్ అయ్యేది ఓన్లీ ఎమోషన్ అయ్యి హెవీ ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ అవుతూ ఉంటారు. వండర్ఫుల్ సుమన్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిజంగా. అంటే నేను అనుకున్నా మీతో మాట్లాడడానికి ముందే మనం కూడా ఫారెక్స్ చేద్దామని, మీకు దండం చేయడం కష్టంగా ఉంది, కానీ ఒక మంచి నాలెడ్జ్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది మాత్రం తెలిసింది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, ఎవరు పడితే వాళ్ళు ఫారెక్స్ చేయడానికి వీల్లేదు. మీకు కనుక ఎన్ఆర్ఐ అకౌంట్స్, లేదంటే మీరే ఎన్ఆర్ఐ ఉంటే, లేదా మీకు దుబాయ్లో కానీ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కనుక బిజినెస్లు ఉంటే వాటిలో కూడా మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎంత పెట్టాలి, ఎన్ని పెట్టాలి అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని ఈ బిజినెస్లోకి దిగండి. సక్సెస్ పర్సెంట్ 1%. డెరివేటివ్స్లో సెబీ దాని ప్రకారంగా చెప్పింది ఏంటంటే చాలా తక్కువ పర్సెంటేజ్, అందుకే అదే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, వెరీ నెగ్లిజిబుల్ పర్సెంట్ సక్సెస్. వస్తే మాత్రం మీరు కుబేర్లు అయిపోతారు, రాకపోతే మాత్రం మళ్ళీ బాబా అదే ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా వీలైతే ఇలాంటి మెంటార్స్తో మాట్లాడి వాళ్ళతో మెంటార్షిప్ తీసుకొని ట్రై చేయండి తప్ప ఊరికే ఏదో ఉంది మన దగ్గర పెట్టేద్దాం అంటే మాత్రం స్టూడెంట్స్ ముఖ్యంగా బాగా ఇబ్బంది పడతారు. అమెరికాలో వాటిలలో వేరే కంట్రీస్లో ఉండే స్టూడెంట్స్ పెట్టి ఏదో చేద్దాం అనుకుంటారు, బట్ బాగా లాస్ అవుతారు. జాగ్రత్త, అన్ని ప్రికాషన్స్ తీసుకొని ట్రైనప్ అయి చేస్తే ఫారెక్స్లో ఖచ్చితంగా మంచి డబ్బు. అంతే కదా సార్? థ్యాంక్ యూ సుమన్ గారు. థ్యాంక్ యూ అండి. సో ఇది ఫారెక్స్ మీద ఒక అవగాహన. దీని మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొక ఎపిసోడ్లో. అంటే ప్రొఫెషనల్గా ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే డబ్బులు వస్తాయి అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.